నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ద్వాదశ రాశుల్లో నవగ్రహ స్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది? అలాగే 2026వ సంవత్సరం మే నెలలో ఏ రాశి వారికి ఏం జరగబోతోంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిషరత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ద్వాదశ రాశుల్లో ఈ మాసంలో తీసుకున్నట్లయితే నవగ్రహ స్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మామూలుగా ఏంటంటే ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉంటే కనుక ఈ మాసం అంతా ఏ ఫలితాలు ఇస్తారో ఏ రాశులకి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి ముందుగా ఏంటంటే మనకి సూర్యుడు రవిగ్రహం వచ్చేసి మనకి మే 15 నుంచి ఏమో మనకి వృషభ రాశిలోకి వస్తాడండి. సో మే 14 తారీఖు దాకా మటుకు మేషరాశిలోకి ఉంటాడు. సో ఏప్రిల్ 15 టు మే 14 మేషరాశిలో, మళ్ళీ మే 15 టు జూన్ 15 దాకా ఏమో వృషభ రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మేషరాశిలో స్వస్థానంలోకి వస్తాడు. తర్వాత రాహుగ్రహం వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి ఈ సింహరాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి 14వ తారీఖు నుంచి స్వస్థానమైన మనకి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో 13వ తారీఖు దాకా మటుకు వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటాడు. అలాగే గురువు కూడా మనకి జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ కర్కాటక రాశిలో కూడా మారిపోతాడు. ఇది కాకుండా బుధుడు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. 14వ తారీఖు మే నుంచి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. గురువుగారు, 2026వ సంవత్సరం మే నెలలో ఉన్నాము. మరి ఈ నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా మేషరాశి అనగానే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మేషరాశిలోకి వస్తుంది. సాధారణంగా మేషరాశి వారికి ఏమైందంటే ఇప్పుడు ముఖ్యంగా ఏలినాటి శని ఎఫెక్టే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మేషరాశికి అధిపతి కుజుడు అండి. సో కుజుడికి శనికి అస్సలు పడదన్నమాట. సో ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యయ స్థానంలో శని ఉన్నారు. సాధారణంగా వ్యయ స్థానం అంటే ఏంటంటే ఖర్చు స్థానం, నిద్రస్థానం. సో ఖర్చులు విపరీతంగా ఉంటాయి, అనవసరమైన ఖర్చులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మంచి ఖర్చులు వేరు, వేస్ట్ ఖర్చులు వేరు. సో శుభగ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయనుకోండి మంచి ఖర్చులు చేస్తారు. అదే పాపగ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయనుకోండి అనవసరమైన ఖర్చులు చేస్తారు, వేస్ట్ ఖర్చులు కూడా చేస్తుంటారు. సో దీనివల్ల అంటే విపరీతమైన ఖర్చు ఉంటుంది. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరవు, రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి. అప్పులు వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయవలసి ఉంటుంది. విద్యార్థులకు కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే రాజకీయ నాయకులు కానీ, క్రీడాకారులు కానీ, మెయిన్గా యూట్యూబ్ రంగం, మీడియా రంగం, పత్రికా రంగం, ఈ సినిమా రంగం, వీరందరూ కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఈ విద్యార్థులకి మిశ్రమంగా ఎందుకన్నా అంటే ఇక్కడ గురువు వచ్చేసి మనకి తృతీయ స్థానంలో ఉంటాడు. సో మీడియంగా ఉన్నట్టు. సో కనీసం జూన్ 2వ తారీఖు వచ్చిందనుకోండి చతుర్థ స్థానంలోకి వెళ్తాడు. చతుర్థ స్థానం అంటే విద్యాస్థానం. సో విద్యార్థులకి ఏమవుతుందంటే జూన్ 2వ తారీఖు నుంచి అయితే విద్యార్థులు ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కాకుండా మెయిన్ గురుబలం బాగున్నా అంటే గురువు అనే గ్రహం చాలా బాగుంటేనే ఆర్థికంగా బాగుంటుంది. కాబట్టి మెయిన్గా వాళ్ళకి ఆ వ్యాపారస్తులకి డబ్బు పరంగా బాగుండాలి, ప్రాఫిట్స్ రావాలి, వ్యాపారం బాగా జరగాలంటే గురువు చాలా బాగుండాలి. సో ప్రస్తుతం ఏంటంటే గురువు అనే గ్రహం తృతీయ స్థానంలో ఉన్నందుకు ఏంటంటే మిశ్రమంగా ఉన్నందుకు వారు కొత్త వ్యాపారం చేయకుండా ఉంటే ఉత్తమం. అలాగే ఎక్స్పాన్షన్ జోన్కి అస్సలు వెళ్ళకూడదు. అలాగే క్రెడిట్స్ కూడా ఇవ్వకుండా ఉంటే మంచిది. అలాగే కొత్త అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే షూరిటీస్ పెట్టకండి, మధ్యవర్తిత్వం వహించకండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. మానసిక ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది గృహిణులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇంట్లో వాళ్ళకి. అలాగే ఈ రాశి వారికి మెయిన్గా ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటే కూడా కొంచెం చిన్న చిన్న ఒడిదుడుకులు, అనవసరం చిన్న చిన్న అనారోగ్యాలు కూడా ఉంటుంటాయి. అలాగే ఇప్పుడు మనం శుభకార్యాలకు ఎన్ని చూసినా కూడా అవన్నీ లేట్ అయిపోతుంటాయి, పెండింగ్ పడిపోతూ ఉంటాయి, పోస్ట్ పోన్ పడిపోతుంటాయి. అంటే మెయిన్గా చెప్పాలంటే వివాహ విషయం తీసుకోండి. సో అది చాలా కష్టం అనమాట ఇప్పుడు. ఎందుకంటే మెయిన్గా గురుబలం ఉండాలి, ఆ గురుబలం లేదు కాబట్టి ఆడపిల్లల మటుకు అవకాశం ఎక్కువగా ఉంది వివాహ విషయంలో. ఎందుకంటే కనుక ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఆడపిల్లలకి ఏలినాటి శని అంటే కనుక స్థానచలనం అంటే కనుక అత్తగారింటికి వెళ్ళడం అనేది. సో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం చేస్తే మటుకు వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మెయిన్గా
ఈ ఖర్చుల విషయం అని చెప్పాం కదా, ఖర్చుల విషయం అంటే మెయిన్గా ఇప్పుడు వెహికల్ ఉందనుకోండి ఎవరికైనా సరే, అది మైలేజ్ తక్కువగా ఇవ్వడం, సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఏదో పార్ట్ పోవడం, అలా అనవసరమైన ఖర్చులు ఉంటాయి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ కొంచెం అనారోగ్యం చేసినందుకు ఏంటంటే ఆ డబ్బులు కూడా దానికి ఖర్చు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురువుగారు, ఇప్పుడు మేషరాశి వారికి స్త్రీలు పురుషులు తీసుకున్నట్లయితే వారి ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలా ఉంటే మంచిదంటారు, ఆరోగ్య పరిస్థితి ఏంటి? తప్పకుండా మెయిన్ ఏంటంటే ఆరోగ్య విషయం వచ్చినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా ఆ రాశి వారికి సంబంధించిన ఎవరైనా సరే ఒకటే ఆన్సర్ ఉంటుందని. సో వారికి ఏంటంటే మెయిన్గా చెప్పినట్టు ఏలినాటి ప్రభావం ఎక్కువగా ఉండడం చేత, గురుబలం తక్కువగా ఉండడం చేత చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి. మేజర్ అనారోగ్యాలు కానీ ఏదో సర్జరీస్ కానీ అలాంటివి ఉండవు, చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి. సో అది కొంచెం ఎక్కువ రోజులు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. పరిహారాలు ఎలాగో లాస్ట్కి చెప్పుకుంటా కాబట్టి ఆ పరిహారాలు పాటిస్తే కనుక వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందంటారు? మెయిన్గా ఆర్థికంగా ఏ మనిషికైనా బాగుండాలంటే గురువు అనే గ్రహం చాలా బాగుండాలని. జాతక రీత్యా గురువు అనే గ్రహం చాలా బాగున్నాడు అనుకోండి, ఇప్పుడు గోచారీత్యా గురుబలం లేకపోయినా, లేదంటే గురువు ఇప్పుడు ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీక్గా ఉన్నాడు కాబట్టి అక్కడ జాతకంలో గురువు బాగున్నాడు అనుకోండి, సో వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అక్కడ కొంచెం వీక్గా ఉండే అంటే మన జాతకరీత్యా 6 కానీ 8 కానీ 12 స్థానాల్లో ఉన్నారనుకోండి, దాన్ని దుస్థానాలు అంటారు. ఆ స్థానాల్లో కనుక గురువు ఉన్నారనుకోండి చాలా వీక్గా ఉన్నట్టు, సో ఎక్కువగా ఆర్థికంగా బాగుండనట్టు, అప్పులు ఎక్కువగా ఉంటున్నట్టు, అంటే మనకి ఏంటంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గోచారీత్యా తృతీయ స్థానంలో ఉన్నందుకు ఆర్థికంగా కూడా మిశ్రంగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్తారు? తప్పకుండా అండి. మెయిన్గా ఇప్పుడు ఈ లెట్ సైడ్ ప్రభావం ఇప్పుడే స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ కాబట్టి శనిని పక్క పెడితే కనుక గురువు ప్రస్తుతం మెయిన్గా మనకి ధనానికి కారకుడు, దైవబలానికి కారకుడు, దైవ అనుగ్రహానికి కారకుడు కాబట్టి ఆ గురువుకి సంబంధించిన ఏంటంటే మేధా దక్షిణామూర్తి అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి మరియు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ప్రతి గురువారం మనం ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక అభిషేకం కానీ అర్చన కానీ ఆయనకి చేయిస్తాను, మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. మేషరాశి వారు ఏ విధంగా ఉంటే వారికి మంచి జరుగుతుందో మా ప్రేక్షకులకు సవివరంగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సో తెలుసుకున్నారు కదండి, మరి వివాహం, ఉద్యోగం, విద్య, గృహప్రవేశం, వాహనము, విదేశీ ప్రయాణము, ఇలా రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఏం చేయాలా అని ఆలోచించకుండా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా లేదంటే కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వీటి నుంచి బయటపడే మార్గాన్ని సులువుగా మీరు గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.